మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని వి సెక్షన్ కాలనీ సిఐ నరేందర్ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సమాజంలో ప్రజలకు భరోసా కల్పిస్తుందని సిఐ నరేందర్ తెలిపారు. సరైన పత్రాలు లేని 36 బైక్లు 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వాహనానికి అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని సిఐ నరేందర్ చెప్పారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జూలై 1 నుంచి నూతన చట్టాల ప్రకారం కఠినమైన శిక్షలు అమలవుతాయని తెలిపారు. అలాగే గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించినా రవాణా చేసినా కఠిన శిక్షలు అమలు చేస్తామని చెప్పారు. అంటే సర్ప్రైజ్గా ఒక కాలనీని చెక్ చేసి దానిలో ఎవరన్నా అనుమానితులు ఉన్నారా, లేకపోతే ఎవరన్నా కొత్త వ్యక్తులు కానీ వచ్చారా, అతను ఏదన్నా ఇంతకుముందు నేరాల గిట్లా పాల్పడి ఉన్నాడా, అట్లాంటివి ఏంటంటే సడన్గా వెరిఫై చేయడం వల్ల మనం ఒక సొసైటీలో ఒక భద్రతతో కూడినటువంటి సొసైటీలో ఉన్నాము అనేది మీకు నమ్మకం కలిగించడానికి మీ గురించే ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనకు అదే. అంతేకాకుండా ఈ యొక్క వెహికల్స్ కూడా తీసుకున్నది ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎస్ఐ గారు చెప్పినట్లు మనం సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కుంటాం కానీ మన పేరు మీదకి అంటే వీళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కూడా సొసైటీలో కూడా ఇట్లాంటివి ఏదన్నా ఉంటే మనం దాన్ని గమనించి మనం పోలీసు